అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును చదువుకుందాము. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. ప్రతి మనుషుడు తన దృష్టికి తానే నీతిమంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు. అందుకే తాను ఏమి చేసినా అతనికి న్యాయముగానే కనబడుతుంది. అయితే మనుషుడు చాలా బలహీనుడు. అతనిలో నీతి న్యాయములు ఎక్కడివి? మనుషుల హృదయంలో ఏమున్నదో దేవునికే తెలుసు. వారి హృదయమంతా చెడుతనంతో నిండి ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తోంది. అందుకే మనల్ని మనము తగ్గించుకొని దేవుని వాక్యానికి మన హృదయంలో స్థానం ఇస్తే దేవుని చిత్తానుసారముగా, దేవుని వాక్యానుసారముగా జీవించగలుగుతాం. ప్రభువా, మా హృదయంలోని చెడుతనంనంతా తీసివేసి మీకు ఇష్టమైన కార్యములు మేము ఎల్లప్పుడూ చేయనట్లు అనుగ్రహించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో నీతిమంతులుగా జీవించలేం. మాలో మంచిది ఏమి లేదు ప్రభువా. మేమేమి చేసినా అది మా దృష్టికి బాగుగానే కనిపిస్తుంది తండ్రి. అయితే మా హృదయాలను పరిశీలన చేసేవాడు, నీ దృష్టికి అనుకూలమైన కార్యములనే మేము చేయనట్లుగా మా శక్తి సరిపోదు. మీ కృప మాకు అనుగ్రహించండి. మా హృదయంలోని చెడుతనంతా తీసివేసి మా జీవితకాలం అంతా మీకు ఇష్టమైన కార్యములు చేయనట్లుగా కృప చూపించమని, ఈ వాక్యం వెంటనే బిడ్డలందరూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ప్రేమ మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.